ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి జయశాలి గారి నోటి నుండి ఎన్నో విలువైన సంగతులు, మా యొక్క బ్రతుకులకు అవసరమైన ఎన్నో హెచ్చరిక మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొద్దిసేపు కొన్ని మాటలు మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథాల నుంచి మేము పరిశీలిస్తుండగా, చెప్పబో నాకు సమయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల్లోని భావాన్ని గ్రహించుకునేవారుగా, వాటిని బట్టి మా యొక్క బ్రతుకులను దిద్దుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పటి వరకు కూడా జయశాలి గారి నోట ఎన్నో విలువైన మాటలు మనం విన్నాం, ఎన్నో హెచ్చరికలు. ఈరోజు భూమి మీద జరుగుతున్న పరిస్థితులు, కొన్ని మాటలు వింటున్నప్పుడు మన గురించేనా అనిపిస్తుంటది, అవునా? ఎందుకంటే ఈరోజు బయట తిన్నవారు ఎవరు లేరండి. బయట ఆహార పదార్థాలు తిన్నవారు చాలా అక్కడక్కడ ఒకరిద్దరు అలా కనిపిస్తుంటారు, కానీ రోడ్డు మీద వెళ్ళి ఆహార పదార్థాలు తిన్న వాళ్ళు చాలా తక్కువ మంది, మీరైనా నేనైనా. కానీ ఎందుకు చెబుతున్నారు అంటే, మనల్ని ప్రేమించి, జయశాలి గారు తండ్రి గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మనల్ని ప్రేమించి ఎన్నో సమస్యలు ఆయన యొక్క జీవిత కాలంలో ఆయన చుట్టూ ఉన్న వారికి ఎదురైన పరిస్థితులు చూసి, ఇదిగో ఇటువంటి పరిస్థితులు నా పిల్లలైన వారు ఎవరికి కూడా రాకూడదు, వీళ్ళు బాగుండాలి అని మన బాగు కోరి ఎన్నో హెచ్చరిక మాటలు ఆయన ద్వారా మనం విన్నాం. ఎందుకంటే దీన్ని బట్టి మనకి ఏమేమి తెలుసుకోవాలంటే, ఆయనకి దేవుని పిల్లల ఎడల, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఎడల ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన పరలోకమందున్న కన్న తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఎడల ఆయన చూపుతున్న ప్రేమ, ప్రతి వారం ఎన్నో సందర్భాలు ఆయన ప్రేమను గురించి మనం వింటూనే ఉన్నామండి. ఈ భూమి మీద మనుషుల ప్రేమలు కూడా మనకి కనిపిస్తుంటాయి. ఎక్కడెక్కడ ఏ సందర్భం, ఇప్పుడు ప్రేమ అనగానే మనిషికి జ్ఞాపకం వచ్చే సందర్భం ఏంటి? యవనస్తుల మధ్య ఉన్న ప్రేమ అనే సందర్భమే ఎక్కువగా మనిషికి మొట్టమొదటిగా జ్ఞాపకం వస్తుంది. ఆలోచించండి మీరు, కానీ ప్రేమ అన్న పదం విన్నారనుకో, వెంటనే యవనస్తులు జ్ఞాపకం వస్తారా, తల్లిదండ్రుల ప్రేమలు జ్ఞాపకం వస్తాయా? దాన్ని ప్రేమ అంటాం. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమలు ఉన్నాయి, స్నేహితుల మధ్య ఉండే ప్రేమలు ఉన్నాయి, యవనస్తుల మధ్య ఉండే ప్రేమలు ఉన్నాయి. ఈ లోకంలో మనం చెప్పుకుంటున్న ప్రేమలుగా మనం పిలుచుకుంటున్నాం. నిజంగా వీటి ప్రేమలని, ఇదిగో వీళ్ళు చూపిస్తున్న ప్రేమని, దేవుడు చూపిస్తున్న ప్రేమని గనక ఆలోచిస్తే, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఆలోచించామనుకోండి, ఇదిగో దేవుని దగ్గరకు కూడా ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల ప్రేమలు రాలేవు. తల్లిదండ్రులు పిల్లల ఎడల చూపుతున్న ప్రేమ, ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా మంది ఇదిగో తల్లి ప్రేమను గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఇదిగో నవమాసాలు మోసి కన్న తల్లి ప్రేమ, ఆ తరువాత ఇదిగో ఈ పిల్లవాడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా సరే, ఏమంటే కష్టంగా ఉంటుందా ఆనందంగా ఉంటుందా చిన్నపిల్లల్ని పెంచడం అంటే? ఆలోచించండి. పెద్దవారికి పోషించడమే సులభం చిన్నపిల్లలు పోషించడం కంటే. నిజమంటారా కాదంటారా? ఏమండి, ఇద్దరు మనుషులు పోషించవచ్చు. అలాగే తల్లికి కూడా చిన్నపిల్లవాడికి ఆహారం విషయంలో కానీ, ఏదైనా అవసరత తీర్చే విషయంలో చిన్నపిల్లలు చూసుకోవడమే చాలా కష్టం. ఎంతో ఓర్పు, ఎంతో సహనం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చివరికి అంత ఓర్పు అంత సహనం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో ఏం చేస్తుంది తల్లి, ఇంక నేను ఏడుపు ఆపలేను, ఇంకా ఏం చేస్తుంది, వదిలేసి, ఏడిస్తే ఏడవని అని వదిలేస్తుంటారు ఒక లిమిట్ దాటిన తర్వాత, అవునా? మన బ్రతుకుల్లో జరిగే ఎంతోమంది పిల్లల్ని కన్నవారు ఉన్నారు, పెంచిన వారు ఉన్నారు. ఎందుకంటే కొంతవరకే సహనం అనేది ఏమవుతుంది, ఇదిగో ఒక స్థితి వచ్చాక నశించడం మనకి కనిపిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా చిన్ననాటి నుంచి పెంచిన ఎంతోమంది తల్లులు ఉన్న వాళ్ళలో కూడా సహనం అనేది ఒక సమయం వచ్చేసరికి నశిస్తుంది. అలాగే ఒక తల్లిదండ్రుల ప్రేమను గురించి ఇలా మనం ఆలోచిస్తే, మరి భార్యాభర్తల ప్రేమ ఇది ఎంతవరకు ఆలోచించండి. భార్యాభర్తల ప్రేమ ఎంతవరకు అండి? ఇదిగో ఈ లోకముల్లో మనుషులు
ప్రేమ గురించి చెప్పుకుంటున్నారు కదా, ఈ ప్రతి ప్రేమ వెనక ఏముంటుందో తెలుసా? ఏదో ఒక స్వార్థం ఉండక మానదండి. అది ఒక స్నేహితుల మధ్య కావచ్చు, చక్కగా స్నేహితులు ఇదిగో ఇద్దరూ కలిసి చక్కగా ఉన్నారు అనుకుంటుంటాం కానీ వీళ్ళ మధ్య కూడా ఏదో ఒక స్వార్థం అనేది మనకి కనిపిస్తుంది. ఒక భార్యాభర్తల మధ్య కూడా స్వార్థం అనేది మనకి కనిపిస్తుంటుంది. చివరికి తల్లి తండ్రుల సందర్భంలో కూడా ఏదో ఒక మూల. ఎన్నోసార్లు నేనే ఒకసారి ఒక మాట చెప్పా. ఏమంటారు పిల్లలతో చిన్నప్పుడు ఏమని మాట మాట్లాడతారు తల్లిదండ్రులు? పెద్దయ్యాక నన్ను చూస్తావా అంటారని ఎన్నోసార్లు నేనే చెప్పానండి. ఎందుకు ఆ మాట వచ్చింది అంటే, ఏదో ఒక మూల ఇదిగో పెద్ద ఎదిగిన తర్వాత నా పిల్లవాడు నాకు ఉపయోగపడాలి. అది తప్పైతే కాదండి, కానీ దేవుని ప్రేమతో పోల్చుకుంటే దానికన్నా తక్కువ ప్రేమ అని చెప్పడం వరకే, అంతేగాని అదేమో తప్పైతే కాదు. నిజంగా ప్రేమను గూర్చి బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు, మన పరలోకమందున్న కన్నతండ్రి అనే దేవుడు మన ఎడల చూపిన ప్రేమను గూర్చి ఒకసారి మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమను గూర్చి కొన్ని సంగతులు మనకి అక్కడ కనిపిస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. నిజంగా ఈ 13వ అధ్యాయం ప్రారంభం నుంచి ప్రేమను గూర్చి, ప్రేమ అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియదు. వారికి ఉన్న స్వార్థపరమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ రోజున్న యవనస్తులు వాడే పదం ఏంటో తెలుసా అండి? ప్రేమ. లేకపోతే కొంతమంది వారి స్వార్థం కోసం పెట్టుకున్న పేరుగా ఒక పవిత్రమైన పదమైన ప్రేమను ఇదిగో ఈ ప్రపంచం స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుకుంది. కానీ అసలు ప్రేమ అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో తెలియజేసిన గ్రంథం అండి బైబిల్. తెలియజేసిన వారు యేసుక్రీస్తు వారు, మన పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు. స్వప్రయోజనమును ఏది అవసరం లేదనుకుంటుందంట ప్రేమ. స్వార్థం లేని ప్రేమ. ఇదిగో పరలోకమందున్న కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న మనకి, మానవులుగా మనుషులుగా ఈ భూమి మీద ఉన్న మనకి అవసరమైనవన్నీ ఇచ్చి ఆయన ఏ ప్రయోజనం కోరుకుంటున్నాడు మన నుండి ఆలోచించండి. గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, పంచభూతాలనిచ్చాడు, అంతే కదండి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అని పంచభూతాలని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అలాగే సృష్టిలో ఉన్న జీవరాశులను అనుభవిస్తున్నాం, సృష్టిలో ఉన్న వృక్షాలను అనుభవిస్తున్నాం. మనిషి ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని కూడా అనుభవిస్తున్నాడు. ఆలోచించండి, దీనికి ఏ ప్రయోజనాన్నన్నా దేవుడు కోరుకుంటున్నాడా? మనిషి, భూమి మీద ఉన్న మనిషి ఏదన్నా ఒక వస్తువు కొనాలి అంటే అందులో ప్రయోజనం ఉంటుందా ఉండదా? ఆలోచించండి. కొన్న వ్యక్తికి ప్రయోజనం ఉండాలి, అమ్మే వ్యక్తికి కూడా ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఉంటేనే మనిషి ఏం చేస్తాడు? అమ్ముతాడు. మరి నువ్వు సృష్టిలో ఎన్నో ఉపయోగించుకుంటున్నావు. బయటికి వెళ్తావు, ఇంట్లోంచి బయటికి వెళ్తావు, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు, బత్తాయి కాయలు ఉన్న ఫ్రూట్ షాప్కి వెళ్తావు, అవునా? ఇల్లు అడిగితే ఉత్తిని ఇచ్చేస్తారా? ఏ లాభం ఆశించకండి ఇస్తారా? పోనీ ఉత్తినే కాదండి, కొన్న ధరకి ఇస్తారా? పోనీ అదే కదా, లాభం ఆశించకూడదంటే కొన్న ధరకి ఎవరైనా ఇస్తారా? ఎవరు. కానీ చెట్టు మాత్రం నీ దగ్గర నుంచి ఏదన్నా ఆశిస్తుందా? చెట్టు దగ్గరికి వెళ్తావు, పండు కోసుకుంటావు, నువ్వు నా యజమానుడివేనా అని అడుగుతుందా చెట్టు? నువ్వు నాకు నీళ్లు పోసావా అని అడుగుతుందా చెట్టు? అంతే కదండి. ఇప్పుడు ఒక వృక్షం బ్రతకాలి అంటే నీళ్లు పోయాలి, దానికి అవసరమైన పనులన్నీ ఎన్నో చేయాలి, రైతులు చేస్తారు అవన్నీ. కానీ నువ్వు దాని దగ్గరికి వెళ్ళింది ఎవరైనా సరే, నువ్వు దానికి ఉపయోగపడినా ఉపయోగపడని వాడివైనా సరే, నువ్వు దగ్గరికి వెళ్ళి దాన్ని కోసుకుని తినాలనుకుంటే అది జరిగిపోతుందా? ఏదన్నా ప్రశ్న వేస్తుందా వృక్షం? ఆలోచించండి. అంటే ఈ ప్రకృతి ప్రయోజనాన్ని కోరుకోవటం లేదంటే ప్రయోజనాన్ని ఆశించకుండా ఉంది ఎవరు? దేవుడండి.
ఈరోజు మనం ప్రభుత్వం ఉంది భారతదేశంలో కానీ ప్రతి ఒక్క దేశాలలో వారి వారి ప్రభుత్వాలు ఉంటాయి. ప్రతి ఒక్క రాష్ట్రాలలో మీరు ఏ వస్తువును కొనండి, ఒక సబ్బు కొంటారా, ఒక షాంపూ కొంటారా, ఒక బియ్యం కొంటారా, లేకపోతే మనం వాహనాలు నడపడానికి వాహనాలు కొంటామా, వాహనాలకు అవసరమైన పెట్రోల్ కొంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇదిగో నువ్వు నిత్యావసరానికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు మీద ఇదిగో ఈ ప్రభుత్వానికంటూ కొంత ప్రయోజనం ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం, ట్యాక్స్ అంటాం. అది కాక ఆ ట్యాక్స్ చాలదన్నట్టు మళ్ళీ ఏం ప్రవేశపెట్టారు, జిఎస్టీ అని మళ్ళీ ఇంకోటి ప్రవేశపెట్టాడు. జిఎస్టీ, సిజిఎస్టీ, ఇంకెన్నో ఉన్నాయి. ఎస్జిఎస్టీ, 18% జిఎస్టీ. నువ్వు ఏ పని చేసినా ఎంత, 18% జిఎస్టీ. చివరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి లోన్ తీసుకున్నా సరే అందులో 18% జిఎస్టీ కట్టాలి. నువ్వు ₹1,00,000 2,00,000 నువ్వు లోన్ తీసుకున్నా 18% జిఎస్టీ కట్టాలి. దగ్గర దగ్గర ఇంచుమించు ఎంత అండి? 18% అంటే లక్షకి 20% అంటే 2,000, 4,000 ఇంచుమించు 4,000. ఏంటిది అంటే ఇదిగో ఈ ప్రభుత్వం ప్రయోజనం, ఒక మనిషి దగ్గర నుంచి ప్రయోజనాన్ని కోరుకుంటుంది. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే దీని డెవలప్మెంట్ గురించే. కానీ ఈ భూమి మీద వీటన్నిటినీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు వాడుకునే వస్తువులన్నీ కూడా దీనికి మూలం ఏంటో తెలుసా? దేవుడిస్తేనే వచ్చే మనిషికి. దేవుడి సృష్టిలో ఉంచితేనే మనిషి దాన్ని పొందుకుంటున్నాడు. మరి మనిషి పొందుకుంటున్నప్పుడు దేవుడు ఏదన్నా ట్యాక్స్ వేస్తున్నాడు నీకు? దేవుడు ట్యాక్స్ వేస్తే అసలు కట్టగలమా మనం? ఆలోచించండి. గాలికి ట్యాక్స్ వేస్తే కట్టగలమా? నీరుకి ట్యాక్స్ వేస్తే కట్టగలమా? మనం తింటున్న ఆహార పదార్థాలకి అప్పుడప్పుడు వర్షాలు పడనప్పుడు ఏం చేస్తుంటారండి? మోటార్లు వేస్తుంటారు, అవునా? మోటార్ల ద్వారా, నీళ్ళ ద్వారా ఆ యొక్క పంటని తడుపుతుంటారు. దానికి మోటార్ వేయాలి, కొంత ఖర్చు అనేది అవుతుంది. అలాగే కరెంటు ఖర్చు అవుతుంది. నిత్యము కూడా ఎప్పుడు నువ్వు వేసినా కరెంటు ఖర్చు అవుతుంది. ఆ మోటార్ వేయడానికి కూడా కొంత ఖర్చు నీకు అవుతుంది. కానీ ఆకాశం వైపు చూడంగానే మబ్బులు పట్టి మేఘాలు వచ్చి వర్షం కురుస్తుంది. ఏ ఖర్చు అన్న అవుతుందా నీకు? ఏ ఖర్చు లేదు. అంటే దేవుడు ఏది ఆశించకుండానే నీకు ఇస్తున్నాడు. ఈ భూమి మీద నీకు ఉపయోగపడేవి ఏది ఆశించకుండానే ఇస్తున్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ప్రేమ స్వప్రయోజనమును ఆశించదు. ఇదిగో దేవుని ప్రేమ అలాంటిది, స్వప్రయోజనం ఆశించట్లేదు. ఆయన మనిషికి ఎన్నో ఇస్తున్నాడు. ఇదిగో మనిషి దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నట్టు మనకు కనిపించట్లేదు, చూసారా? అలాగే అంతేకాక ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఇటువంటి ప్రేమను మర్చిపోయి ఇదిగో ఈ లోక ప్రేమల్లో మునిగిపోయారండి. ఈ లోక ప్రేమల్లో మునిగిపోయారు. లేకపోతే ఈ లోకాన్నే ప్రేమించేవాడుగా మనిషి మారిపోయాడు. ఈ భూమి మీద చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రేమతో ఆయన చేసిన పనులు ఈరోజు భూమి మీద మనుషులు చేస్తున్న కార్యాల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇదిగో ఆయన ఎన్నో ఇచ్చి దాని నుంచి ఏమీ ఆశించట్లేదు. అంతేకాక ఈ భూమి మీద ఉన్న మనుషులు కనీసం ఆయన చేస్తున్న మా పనులను బట్టి, ఆయన ఇస్తున్న వాటిని బట్టి కనీసం జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితి కూడా లేదండి దేవుణ్ణి. ఏమండి, ఇన్ని చేశారు, ఇన్ని ఇచ్చాడు, అవసరమైనవన్నీ సృష్టిలో ఉన్నాయి, దీని వెనకున్న దేవుని గురించి ఆలోచిద్దాం అన్న మినిమం కామన్ సెన్స్ అంటుంటాం కదా మనం అప్పుడప్పుడు. మినిమం కామన్ సెన్స్ కూడా మనిషికి లేదు. లేక ఇష్టం వచ్చినట్టు యేసుక్రీస్తు రాకముందు మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో ఈ భూమి మీద ఎలా బ్రతికినా మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరో లేరు. నాకు నచ్చినట్టే బ్రతకొచ్చు అని ఒక మాయలో బ్రతికేస్తున్న కాలంలో దేవుడు ఏం చేశాడో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏమండి,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఇదిగో నువ్వు 60-70 ఏళ్ళు జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద నిన్ను ఆనందపరచడానికి అవసరమైనవన్నీ కూడా అసలు ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఇదిగో నా తల్లి నన్ను చూసింది, నన్ను పెంచింది, నన్ను పెద్దవాడిని చేసింది, ఇదిగో చిన్ననాటి నుంచి నన్ను జాగ్రత్తగా చూసుకుంది అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఆ తల్లినిచ్చింది ఎవరో తెలుసా? దేవుడండి. ఆ తల్లినిచ్చింది దేవుడు. ఆ తల్లికి నిన్నిచ్చింది కూడా ఎవరు? దేవుడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడివ్వగా ఇదిగో ఈ భూమి మీద ఏ మనిషికైనా ఆనందం వస్తుంది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దాని వెనకున్నది దేవుడండి. అది ఆయన ప్రేమ. ఇదిగో ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం నిన్ను ఆనందపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడు? అవసరమైనవన్నీ పెట్టాడు. మనిషి ఆనందంలో అసలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆయనే లేడని మనిషి మారిపోతున్నాడండి. అందుకే చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరినిచ్చాడండి? సృష్టినిస్తే సరిపోలేదా మనిషికి? సృష్టినిస్తే సరిపోలేదా? సరిపోలేదండి, సరిపోలేదు. ఈ సృష్టిని అనుభవిస్తూ పాపాలు చేస్తూ పాపిగా మారిపోయిన మనిషిని పవిత్రపరచాలి అంటే ఎవరిని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది? ఎవరి అవసరం మళ్ళీ వచ్చింది? ఇదిగో తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారునిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఇవ్వడం అంటే ఈ భూమి మీదకి వచ్చి సాధారణమైన బ్రతుకు బ్రతకడమా? ఆలోచించండి. ఇవ్వడం అంటే ఏంటి? ఎలా ఇచ్చాడు ఆయన? ఇదిగో భూమి మీదకి యేసుక్రీస్తు రావాలి. వచ్చిన ఆయన ఏం చేయాలి? ప్రతి ఒక్కరి పాపాలని కడగాలి. మరి కడగాలి అంటే ఏం చేయాలి? తేలిగ్గా బ్రతికేస్తే సరిపోతుందా? మనుషులందరి బ్రతుకులు మనకి ఈరోజు మనం చూసుకుంటున్నాం కదా. బైబిల్లో కూడా ఎంతోమంది బ్రతుకులు మనకు కనిపించాయి కదా, భక్తుల బ్రతుకులు. అటువంటి బ్రతుకు ఏమన్నా అదిగో అలా బ్రతికితే సరిపోతుంది అని ఏమన్నా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడా? కాదండి. అంతవరకు ప్రపంచంలో ఎవరో అనుభవించని బాధలు అనుభవించాలి, ఎవరో అనుభవించని శ్రమలు అనుభవించాలి. అంతేకాక ఇదిగో ఈ శ్రమలలోనే ఏమైపోవాలి? ఆయన ప్రాణాన్ని కూడా అర్పించాలి. కుమారుణ్ణి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో తెలుసా? మనుషులందరిని పాపాన్ని కడగడానికి ఈ భూమి మీద యేసుక్రీస్తుని పుట్టించాడు. పుట్టించి ఆయన ద్వారా ఎన్నో సంగతులు తెలియజేశాడండి. తండ్రి మనల్ని ప్రేమించాడు, ప్రేమించి అవసరమైనవన్నీ ఇచ్చాడు. వాటితో పాటు యేసుక్రీస్తుని కూడా ఈ భూమి మీదకి మనల్ని మన కోసం పంపించాడు. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన ఏం చేశారండి? ఆయన కూడా ఇదిగో తండ్రి బాటలోనే నడిచాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చూపించాడు తెలుసా? ప్రేమను చూపించాడు. కొంతమంది ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ప్రేమ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటే పెద్ద పెద్ద వారినండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు విలేకరులు ప్రేమ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది, మీకు ఎవరు గుర్తొస్తున్నారు అని అడగంగానే చెప్పిన పేరేంటో తెలుసా అండి? యేసుక్రీస్తు పేరు. ఏ అంటే ఆయన భూమి మీదకి వచ్చి చూపించిన ప్రేమ లాంటిది. ప్రతి ఒక్క మనిషిని మార్చడానికి ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ అంత గొప్పదండి. ప్రజల మనసుల్లో ప్రతి ఒక్కరికి అలా అని చెప్పిన వారు ఏదో క్రైస్తవులు అనుకుంటే పొరపాటు, అన్యులు కూడా చెప్పారు అందులో. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, తండ్రి చూపించాడు ప్రేమ, అవసరమైనవన్నీ ఇచ్చాడు. యేసుక్రీస్తును కూడా ఇచ్చాడు. అలాగే కుమారుడు కూడా ప్రేమను చూపించినట్టు మనకు కనిపిస్తుంది. మరి ఆ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తున్న కాలంలో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తును అనుసరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు బాటలో నడవాలని అనుకుంటారో మీరు కూడా ఏం చేయాలో తెలుసా? క్రైస్తవులైన మనము కూడా ఏం చేయాలంటున్నాడో తెలుసా? ఇదిగో మనము కూడా ప్రేమనే చూపించాలి. మనము కూడా ఇదిగో హింసించు వారికి ప్రేమనే చూపించాలి. యేసుక్రీస్తు ఏం చేశాడండి?
తన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 5:43 మత్తయి సువార్త 5:43 ప్రారంభంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన ప్రేమ చూపించడంతో పాటు ఎవరైతే తనని అనుసరించి నడుచుకుంటున్నారో ఇదిగో వాళ్ళకి కూడా ప్రేమించడమే నేర్పిస్తున్నాడండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమండి? యేసుక్రీస్తును అనుసరించే వారికి చెప్తున్నాడండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఎవరు చెప్పగలరు ఆ మాట? ఎంతో మంది గొప్పవారిగా పిలువబడిన వారు ఉన్నారు కదండి, వారిలో ఎవరైనా ఆ మాట చెప్పగలిగారా? శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఈరోజు చరిత్రలో గొప్ప గొప్ప వారి పేర్లు మనకు వినపడుతున్నాయి. వాళ్ళని ఎవరైనా చెప్పగలిగారండి? ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒక్క యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాట మనకి వినపడుతుంది. అంతేకాక ఇదిగో నువ్వు పరలోకము దేవుని కుమారుడు అవ్వాలనుకుంటే శత్రువులు ప్రేమించమన్నాడు. అలాగే ఒక ఆయన వచ్చి నువ్వు పరలోకం చేరాలి అంటే ఏం చేయాలి, నేను పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలని ఒక ఆయన అడిగాడు. ఆయనకు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? అది కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 19:19 మత్తయి సువార్త 19:19 ఇదిగో ఒక యవ్వనస్తుడు వచ్చాడు, బోధకుడా నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను ఏ మంచి కార్యం చేయాలి, ఏం చేస్తే ఇదిగో దేవుడున్న లోకం నేను చేరతాను అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? ఇదిగో దేవుడు నియమించిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ ధర్మశాస్త్రం పాటించమంటుండో అక్కడ మనకు కనిపిస్తుంటది. ఈ ధర్మశాస్త్రంతో పాటు మరి ఒకటిగా ఏం చెప్తున్నాడు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. ఏం చెప్తున్నాడు? ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఆజ్ఞగా ఇచ్చాడు. ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆజ్ఞను పాటించాలి. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు పాటించారు కాబట్టే ఇదిగో కొంతమంది పాటించకపోతే వారికి వచ్చిన నష్టం ఏంటి? ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది చాలా మందికి. దేవుని చేత దూషింపబడ్డారు చాలా మంది. ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఏదైతే కరువైందో అదే చేయమని చెప్తున్నాడండి. ఎందుకంటే మనుషుల మధ్య ప్రేమ కరువైన కాలం ఇది. లోకంలో చాలా మంది ఉన్నారు కానీ ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందో ఆలోచించండి. స్వప్రయోజనం ఆశించని ప్రేమ అనగానే లోకంలో మనుషులు ప్రేమ అనే పదం తేలిగ్గా వాడతారేమో కానీ ఇదిగో బైబిల్లో దేవుడు చూపించిన ప్రేమ, పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు మన యెడల చూపించిన ప్రేమ, ఈ ప్రేమ కనిపిస్తుందా ఎక్కడైనా ఆలోచించండి. ఎక్కడా కనిపించదండి. అలా ఇదిగో ఈ మాట చెప్పినప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడికి కూడా ఈ మాట చెప్పాడు ఆయన. ఇదే మాట చెప్పినప్పుడు ఆయన కూడా ఇదిగో ఏంటి నా పొరుగువాడు ఎవరు అని అడుగుతాడండి ఆయన. అది లూకా సువార్త 10:27 నుండి మనకు కనిపిస్తుంటది. ఎవరు నా పొరుగువారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు అసలు నా పొరుగువారు ఎవరు, ఎవరిని ప్రేమిస్తే ఇదిగో నేను పరలోకం చేరతాను అన్నప్పుడు ఆయన ఒక చక్కటి ఉదాహరణ చెప్పడం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏ మాట చెప్పినా ఎలా చెప్పాడు? ఆయన ఉపమానాల ద్వారా తెలియజేశాడు. ప్రతి ఒక్క మాట ఉపమానం చెప్పే తెలియజేశాడు. ఎందుకంటే ఇదిగో అర్థం అవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి తేటగా అర్థం అవ్వాలని ఉపమానం చెప్పాడు. అదే కనిపిస్తుంది లూకా సువార్త 10 లూకా సువార్త 10:27 నుంచి మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపమలెననియు
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఏం చెప్తున్నాడు? 2 ఆజ్ఞలు చెప్తున్నాడు. ఇదిగో దేవుణ్ణి ఎలా నువ్వు ప్రేమించాలి? పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ వివేకముతో ఆయన ప్రేమించాలి అంటూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనకేది అవసరమో వారికి అదే అవసరమని నువ్వు గ్రహించి ఇవ్వగలగాలి. నిజంగా ఈ మాటను అనుసరించి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు పేరట ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నారండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే, అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అడుగుతున్నాడండి, నా పొరుగువాడు ఎవడు? ఎందుకు అడిగాడు ఒకసారి ఆలోచిస్తారా? నా పొరుగువాడు ఎవడని ఎందుకు అడిగాడు? తాను నీతిమంతుడు అయినట్లు కనపరచకనగోరి. ఎందుకు అడిగాడంట? నేను చాలా నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అనేది ఎవరు తెలుసుకోవాలి? యేసుక్రీస్తు వారు తెలుసుకోవాలంట అతని నీతిని. చూసారా? యేసుక్రీస్తు వారికి నీతిని కనపరుచుకోవాలని ఏం చేశాడు? నా పొరుగువాడెవడు అనంగానే, పొరుగువాడెవడు అనంగానే ఇదిగో యేసుక్రీస్తు ఈ ఆన్సర్ చెప్తాడు. ఇతను ముందే ఆలోచించుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నది ఇదిగో ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతం అని మనం అనుకుంటే, యూదులు ఎక్కువగా అక్కడ ఉంటారు. ఇరుగు పొరుగు అని ఎవరిని మాట్లాడుకుంటాం? మన ఇంటి పక్కన ఉన్నవారిని, మన చుట్టూ ఉన్నవారికి వచ్చి ఇరుగు పొరుగు అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇతనికి పొరుగువారు ఎవరవుతారు? యూదుడు పొరుగువాడు అవుతాడు. అర్థమవుతుంది? ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణ చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే నా పొరుగువారు ఎవరు? ఇదిగో మా తోటి వాడే, లేకపోతే మా వంశానికి చెందిన వాడే నా పొరుగువాడు. మనం కూడా అలాగే అనుకుంటాంగా. పైకి ఎన్ని చెప్పినా ఏదో మూల ఈ వ్యాధి ఉంటుంది మనకి. ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో సందర్భాలు వింటాం. మన కుల పిచ్చిపోదు, మత పిచ్చిపోదు. కొన్ని పిచ్చిలు మనల్ని ఎప్పటికీ వదిలిపోవండి. నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే కొన్ని పిచ్చిలు మనకి పోవు. ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ఇదిగో ఇలాంటి పిచ్చితోనే ఉన్నాడు. ఆయన కూడా పొరుగువారు అనగానే నా పొరుగువారు యూదుడి పేరే చెప్తాడు. ఎందుకంటే ఇంటి పక్కన ఉన్నవాడు, ఇంటి ఎదురు ఉన్నవాడు, ఇలా కదా పొరుగువాడు. ఇలా చుట్టూ ఎవరు ఉంటారు? యూదులే ఉంటారు. ఇంక పొరుగు వాళ్ళు వెళ్ళే అని ఇదిగో ఎవరికి చేసినా మనవాళ్ళకే చేస్తానుగా, నేను నీతిమంతుడిని అని గోరి అడిగాడంట. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎవరిని పొరుగువారుగా చెప్పాడు? ఇతని చేత ఆన్సర్ చెప్పిస్తున్నాడు. ఇతనేమో ఇతని సహోదరులు ఎవరొకరి పేరు పొరుగువారిగా చెప్పొచ్చు అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు చాలా విచిత్రంగా ఇతనికి నచ్చని వ్యక్తి పేరు ఇతని చేత చెప్పిస్తాడు. చూడండి తర్వాత, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. చాలండి, ఒక సందర్భం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఒక మనుషుడు చాలా బాధపడుతున్న సందర్భం అంతేనా అక్కడ జరిగింది? ఇదిగో దొంగల చేత కొట్టబడి, వస్త్రము లాక్కొనబడి చాలా వేదనతో చెందుతున్న సందర్భం. ఈ యొక్క సందర్భంలో ఎవరొచ్చారంటే అప్పుడు యాజకుడు వచ్చాడు. యాజకుడు అనగానే ఎవరు? యాజకులు అనగానే ఎవరు? గొప్పవారు, ధర్మశాస్త్రోపదేశం. ఈయన కూడా ఎవరో తెలుసా? ఈయన కూడా ధర్మశాస్త్రోపదేశకుడే. ఈ ఆన్సర్ అడిగింది కూడా ధర్మశాస్త్రోపదేశకుడే. అది 25వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినప్పుడు ఇదిగో యాజకుడు వచ్చాడంట. యాజకుడు ఏం చేశాడు అంటే, ఇతను ఎవరెవరిని పొరుగువారు అనుకుంటాడు వాళ్ళ లిస్టు తీసుకొస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే యాజకుడు, ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు కాబట్టి ఇతను పొరుగువారు ఎవరు అనుకుంటాడు? ఇతను తోటు ఉన్నవాడు అనుకుంటే, యాజకుడు అని నువ్వు అనుకుంటావు కాబట్టి ముందు ఎవరి పేరు ఎత్తేసాడు? ఏకంగా యాజకుడి పేరే ఎత్తాడు ముందు. యాజకుడు వచ్చాడంట. యాజకుడు వచ్చి ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయెను. ఏం చేశాడంట యాజకుడు? ఏం చేశాడంట? యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే, ఒకవేళ నిజంగా యాజకుడు వచ్చినా ఏం జరిగి ఉంటుంది?
అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు ఆ కాలంలో ఉన్న యాజకులు అటువంటి మనస్తత్వంతో ఉన్నారు. ప్రజల్ని పట్టించుకునే స్థితిలో లేరు. ప్రజలు బాధలో ఉంటే ఇదిగో వాళ్ళని పలకరించే స్థితిలో, ఆ బాధను తీర్చే స్థితిలో వాళ్ళు లేరు. ఆ కాలంలో ఉన్న యాజకులు లేరు కాబట్టే ఇదిగో యాజకుడు వచ్చాడు, వచ్చినా సరే పక్క నుండి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు దేవాలయంలో బోధ చేస్తుంటారుగా యాజకులు, మరి ఎందుకు సహాయం చేయలేకపోయాడు ఆలోచించండి. అంటే సహాయం చేసే మనసు ఆ రోజు ఆ కాలంలో ఉన్న యాజకులకి లేదని మనకు తెలియజేయడానికి రాయించాడు. యాజకుడు పక్కగా వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి పక్కగా పోయాను. లేవీయులు అనగానే ఎవరండి? లేవీయులు అనగానే ఎవరి జ్ఞాపకం రావాలి? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీ గోత్రం ఉండదు, మీకు తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రంలో లేవీ గోత్రం ఉండదు. ఎందుకు వీళ్ళు యాజకులు గొప్పవారు అంటే మనకు పొరుగువారు అనగానే ఎవరు గుర్తొచ్చేస్తారు అంటే మనకు మళ్ళీ ఎవరు ఉపయోగపడతారో వాళ్ళే గుర్తొస్తారు. అర్థమైందా? మనం ఎవరికి సహాయం చేసినా ఏం చేయాలి? మన కాల్లో తిరిగి సహాయం చేయాలి. ఇక్కడ కూడా గొప్పవారి పేర్లు చెప్తున్నాడు. ముందు యాజకుడి పేరు చెప్పాడు, ఆ తర్వాత లేవీల పేరు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో గొప్పవారు వీళ్ళు. ఇశ్రాయేలు యూదులు ఉన్న కాలంలో లేవీలు యాజకులు ఉన్నత స్థానంలో ఉన్నవారు. అయితే లేవీయుడు కూడా వచ్చి ఏం చేశాడు? ఆయన కూడా పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు, ఆగండి, ఇక్కడ ఎవరు? సమరయుడు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వస్తుంది, అవునా? అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమని చెప్తుంది? యూదులకు సమరయులకు సాంగత్యము లేదు. అంటే మన భాషలో మనకు అర్థమయ్యేలా మాట్లాడాలి అంటే అంటరాని వారు అని కొంతమందిని ఒక కాలంలో ముద్ర వేసి వదిలేసాం, చూసావా? ఎవరైతే తక్కువ వారని మనం పట్టించుకోలేదో ఒక కాలంలో, అటువంటి వారు ఆ కాలంలో సమరయులు అనగా ఇదిగో యూదులకి సమరయులకి మాటలు లేవు, వీళ్ళు తక్కువ వారు అని ఎవరైతే మనుషులు చిన్నవారిగా చూస్తున్నారో ఆ కాలంలో ఆ సమరయుడు గురించి మాట్లాడుతున్నాడు. ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి, ఏమన్నా చూడండి ఎన్ని చేస్తున్నాడో సమరయుడు. యాజకుడు వచ్చాడు, పక్క నుంచి పోయాడు. లేవీయుడు వచ్చాడు, పక్క నుంచి పోయాడు. కానీ సమరయుడు వచ్చి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. బాధలో ఉన్న అతనికి సహాయం చేస్తూ, ఏమండి ఏదో నామకార్థంగా చేసినట్టు కనిపిస్తుందా? లేకపోతే రోడ్డును పోయినప్పుడు అప్పుడప్పుడు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో మంచినీళ్ళు ఇచ్చి అటువంటి సహాయం ఏమన్నా చేస్తున్నాడో ఆలోచించండి. చాలా గొప్పగా ఉంటుంది. చూసారు ఈయన చేసిన సహాయం. ఆయన సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతను పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి గాయములు కట్టి వాహనముల మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. అయిపోయిందా? అక్కడితో అయిపోయిందండి. సహాయం చేశాడు, పరామర్శించాడు, తగ్గిపోతుంది కానీ వదిలేశాడా? వదలలేదు. మళ్ళీ చెప్తున్నాడు, మరునాడు అతడు 2 దేరారములు తీసి ఆ పూట కోలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనో చెప్తున్నాడు. చూసారా? యేసుక్రీస్తు వారు ప్రశ్న ఎవరు అడిగారండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఇప్పుడు సమాధానం కూడా ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? అతని ద్వారానే చెప్పిస్తున్నాడు. నువ్వేమో నీ దగ్గర వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు, నీ వాళ్ళు అనుకుంటున్నావేమో. అసలు ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ సందర్భం జరిగిందిగా, సమరయుడు సహాయం చేశాడుగా, ఇంత మాటలు నువ్వు విన్నావుగా, ఇప్పుడు ఎవరు పొరుగువాడు? అసలు నువ్వెవరిని ప్రేమించాలి?
నీ పొరుగువారు ఎవరు అని అడిగావు కదా, నీ పొరుగువారు ఎవరని నీకు తోచుచున్నది అని అడిగినప్పుడు ఇంకా అతనికి ఆప్షన్ లేదు. నచ్చిన వాళ్ళ పేరు చెప్పడం కుదరట్లేదు. అక్కడ ఎవరి పేరు చెప్పాలి? అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయము, నీవును వెళ్ళి అలాగు చేయము. ఎలా చేయాలి? సమరయుడు చేశాడు చూసావా? కష్టంలో ఉన్న వాడికి సహాయం చేశాడు, బాధలో ఉన్న వారిని బాధను తీర్చాడు, ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందిని ఎరిగి తీర్చడానికి కష్టపడ్డాడు చూసావా? నువ్వు కూడా నీ పొరుగువానికి అలాగే చేయమంటున్నాడు. అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే. చక్కటి ఉదాహరణతో చెప్పాడు. పరలోకమందున్న కన్న తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమను చాటుకున్నాడు, ప్రాణాన్ని పెట్టి. నిన్ను కూడా ఏం చేయమంటున్నాడు? క్రైస్తవులుగా మారిన వారిని కూడా ఏం చేయమంటున్నాడు? ఇదిగో నిన్ను కూడా నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. అంటే నీ ప్రేమని ఇదిగో ఈ భూమి మీద క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించు, వాళ్ళ యొక్క అవసరాల గురించి నువ్వు ఆలోచించు, దేవుని గురించిన మాటలను తెలియజేయి. ఎంతో మంది ఇదిగో దేవుని గురించి తెలుసుకోక నరకానికి వెళ్ళిపోయి నశించిపోతున్నారు. ఎంతో మందికి వాక్యం తెలియదు, ఎన్నో ప్రాంతాలకి వాక్యం అందలేదు, ఎంతో మందికి చివరికి వాక్యం అందినా సరే మారని వారిగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎన్నో క్లాసులు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో దేవుని కూర్చున్న పనులు, ఎన్నో కార్యాలు జరుగుతున్నా పట్టించుకోని వారుగా చాలా మంది మారిపోతున్నారండి ఈరోజు. ఆయన చూపించిన ప్రేమ, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే, ఇదిగో ఆయన చెప్పిన మాటలను కూడా మనం పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. గత కాలంలో ఇశ్రాయేలు నిర్లక్ష్యం చేశారు ఆయన ప్రేమని. ఆయన చూపించాడు ప్రేమ. ఇదిగో భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు చదివిన మాటలు ఎక్కడవి? ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు ఆల్రెడీ. రాయించిన మాటలే మళ్ళీ చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. గత కాలంలో ఇశ్రాయేలు నిర్లక్ష్య పెట్టారు, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు, ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఎవరో పాటించలేరు, లేదు. కాబట్టి దానికి వారికి తగ్గిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇదిగో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి దేవుని ఆజ్ఞను మీరడం వల్ల. అదే చెప్తున్నాడండి మలాకీ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. మలాకీ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన మాటల్ని, ఆయన ప్రేమని ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. ఇప్పుడు ఎందాడు మాట్లాడుకున్నాం, ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం. తల్లి తండ్రులు చూపిన ప్రేమను బట్టి ఈరోజు ఇదిగో తల్లి తండ్రులు గొప్పవారు అని తండ్రిని గణపరిచిన వారిని చూసాం, తల్లిని గణపరిచిన వారిని చూసాం. ఓకే, ఇది న్యాయమే, గణపరచును కదా. దాసుడు తన యజమాన్ని గణపరచును కదా చెబుతున్నాడండి. ఇదిగో ఈ భూమి మీద దాసుడు ఎవరైతే ఉంటాడో ఇదిగో తనకు కూలి ఇచ్చే యజమాని ఏం చేస్తాడు? ఇదిగో నా యజమాడు గొప్పవాడు, అవసరమైన సమయంలో ఖచ్చితంగా ఇదిగో నేను చేసిన ప్రతి పనికి అవసరమైన కూలి ఇస్తున్నాడు, గొప్పవాడని దాసుడు యజమాన్ని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఏమంటున్నాడండి? నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే ఇదిగో ప్రపంచ ప్రజలారా, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారులారా, దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టేవారులారా. నిర్లక్ష్య పెట్టట్లేదా మనం దేవుని మాటల్ని? ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు అని ఇదిగో ఆయన చూపించే ప్రేమని నిర్లక్ష్య పెట్టి ఇదిగో ఇంకా కాలం ఉందలే, ఇంకా మారొచ్చులే, ఇంకా బ్రతికే వచ్చులే ఈ భూమి మీద అని ఎంతమంది బ్రతకట్లేదండి? ఆలోచించండి. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్య పెట్టు క్రైస్తవులారా. ఎన్నో కార్యాలు ఉన్నా, ఎంతో పని ఉన్నా నిర్లక్ష్య పెడుతున్నారు. నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే
నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఈ లోకంలో తల్లిదండ్రుల ఘనత వస్తుంది, యజమానులకి ఘనత వస్తుంది, కానీ ఈ సృష్టిని కలిగించి ఈ భూమి మీద నీకు అవసరమైనవన్నీ పెట్టి అన్నీ ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రికి మాత్రం రావాల్సిన ఘనత రాక, ఇది కాక ఇంకా ఏమొస్తున్నాయో తెలుసా? ఇదిగో ఆయనే లేడు అన్న మాటలు వస్తున్నాయి. పైగా ఆయన్నే దూషించేవారు, దేవుణ్ణే తిట్టేవాళ్ళు ఈ భూమి మీద మనుషులుగా, దేవుణ్ణే తిట్టేవారుగా ఈ భూమి మీద మనుషులు మారిపోతున్నారండి. ఆయన మన మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు అంటే, ఇదిగో తల్లిదండ్రులు పిల్లల ఎడల చూపించే ప్రేమ కంటే గొప్పగా ఆయన ప్రేమ ఉంది. అందుకే స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లల్ని మరుచునేమో కానీ నేను మరువను విడువను అన్నాడు. విడువకుండానే ఉన్నాడు ఇప్పటికి కూడా. అందుకే మనం ప్రాణాలతో ఉన్నాం. ఆయన విడిస్తే ఎంతసేపు అండి మనం? ఆయన మనల్ని తీసేయాలనుకుంటే ఎంతసేపు అండి మనం? ఎందుకు ఇంకా సజీవ లెక్కల్లో మనల్ని ఉంచాడో తెలుసా? మనకు అవకాశాన్ని ఇస్తున్నాడండి బ్రతుకున్నంత కాలం కూడా. అవకాశాన్ని ఇస్తుంటే ఎంతో మందికి నిర్లక్ష్యం, ఎంతో మందికి దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని మాటలంటే నిర్లక్ష్యం అండి, దేవుని కూర్చిన కార్యాలంటే నిర్లక్ష్యం. నిన్నటి దినాన ఒంగూరు ప్రాంతంలో ఫ్లెక్స్ కట్టాం. ఒంగూరులోనే బైపాస్ మీద ఫ్లెక్స్ కట్టాం. ఫ్లెక్స్ తీసుకెళ్ళిపోయారు, రోడ్డు తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు అంకనగూడెం గ్రామంలో ఫ్లెక్స్లు కట్టారు, 2 సార్లు కట్టారు. ఒకసారి కట్టారు, తీసేశారు. రెండోసారి కూడా కట్టారు, అది కూడా తీసేశారు. ఇది నిర్లక్ష్యం కదా? దేవుని కార్యం జరుగుతున్నప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు ఏంటండి ఇది? కనీసం భయం లేదు. ఇది దేవుని కార్యం, దీనికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యం చేస్తే దీనివల్ల నాకు నష్టం కలుగుతుంది, దేవుడు ఊరుకోడు అని కనీసపు ఆలోచన ఉండాలి కదా? ఉంటుందా అండి సమాజానికి? ఆలోచించండి. పోనీ మన గురించి ఆలోచిస్తాం. ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఏదో ఒక వైరస్ ఈ ప్రపంచానికి వస్తుంటుందంట. ఇంచుమించు శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పారు, ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఒక కొత్త వైరస్ పుడుతుందంట. ఆ పుట్టిన వాటికి ఇంకా మందులు కనిపెట్టలేదు. ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ప్రతి 2-3 ఏళ్ళకు ఒకసారి మనకు కూడా అల్ప విశ్వాసం వచ్చేస్తుంటుంది, అవునా? ప్రతి 1 సంవత్సరానికో 2-3 ఏళ్ళకు ఒకసారి మనకు కూడా దేవుని పట్ల అశ్రద్ధ, దేవుని పట్ల అల్ప విశ్వాసం, దేవుని పని పట్ల నిర్లక్ష్యం, ఇవి మనకు కూడా వచ్చేస్తుంటుంది కొద్ది కాలానికి. బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు, బాగా జరిగిపోతుంది అని అనుకుంటాం, కానీ ఏమవుతుంది తెలుసా? సడన్గా మానేస్తారండి. ఫోన్ చేస్తుంటాం చాలామందికి, అండి వస్తారా అండి, ఈరోజు వస్తారా, కుదురుతుందా? ఫోన్ చేస్తుంటాం. అవును, ఎన్నో పనులు చెప్తుంటారు కదా. అవును, ఎన్ని పనులు మనకు పోయేంత వరకు మన పనులు పోవండి. ఎవరిద్దరు సహోదరులు మాట్లాడుకున్నప్పుడు మన అప్పులన్నీ అయ్యాక దేవుని పని చేయాలంటే మనం చచ్చిపోతాం అనుకుంటున్నాం, అవునా? మనకి ఈ భూమి మీద ఉన్న కష్టాలన్నీ తీరాక దేవుని పని చేయొచ్చు అంటే నువ్వు పైకి పోతావు, చివరికి నరకానికి పోతావు తప్ప అవి పోవు. ఈ భూమి మీద ఉండేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి, ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతాయి తప్ప. ఎందుకంటే రోజు రోజుకి నువ్వు దేవుని నుంచి దూరం చేయడానికే అపవాది ప్రయత్నిస్తూనే ఉంటుంది. నువ్వేమో ఒకసారి ఆగుతావు, 2 సార్లు ఆగుతావు, ఏం చేస్తావు? ఇంకా ప్రార్థనకు రాకుండా ఆగిపోవడానికి నువ్వు చూస్తావు. ఇదిగో దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత మంచిది నీకు, అంత నీ జీవితాన్ని బాగు చేసుకోగలవు. మొన్న ఆదివారం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. మొన్న ఆదివారమేనా పోయిన ఆదివారమా అనౌన్స్మెంట్ ఇచ్చింది? చిన్నపిల్లలకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎప్పుడు? మొన్న ఆదివారం, అవునా? వారం గడిచింది. చాలామంది నిత్యము వచ్చి, ఇక్కడున్న పిల్లలే కానీ కొంతమంది వచ్చి నిత్యము దేవుని కూర్చిన మాటలు వింటున్నారు. మరి కొంతమందికి అవకాశం ఉన్నా సరే, అవకాశం లేని వారిని కొంతసేపు పక్కన పెడదాం, వాళ్ళని దేవుడు విడిచిపెడతారు అనుకోవచ్చు, వాళ్ళకి ఉంటుంది. కానీ అవకాశం ఉన్నా సరే కొంతమంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం కాదా? ఇది ఆలోచించండి. అవకాశం లేకుండా ఏదో ఒక పేరు చెప్పొచ్చు, మరి అవకాశం ఉండి కూడా చేస్తున్నామంటే దీన్ని నిర్లక్ష్యం అనకండి, ఇంకేమంటారు? దేవుని పట్ల నీ నిర్లక్ష్యం, దేవుడు చేసిన వాటికి, దేవుడు చేస్తున్న పనులకు
చెయ్యవలసింది పోయి ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతకవలసింది పోయి ఇటువంటి నిర్లక్ష్యం నువ్వు చూపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలండి? మనల్ని వదిలేయాలి. ఆలోచించండి. ఎన్ని పనులు చేసుకోవట్లేదు, మన పనులు చేసుకుంటూనే మనకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటాం. అవునా? మనం పనులు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు ఎన్నో పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేమో ఆర్డరింగ్ పని చేస్తుంటా, జ్ఞానసుందరేమో అన్నయ్య ఏమో ఎలక్ట్రిక్ పని చేస్తుంటాడు, ఈశ్వరేమో బస్సు తోలుతుంటాడు, శ్రావణ్ అన్నయ్య గారేమో ట్యాబ్లెట్లు మెడిసిన్ అనేది వేస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇళ్ళ దగ్గర పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ పనులు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మీ ఇంట్లో అవసరమైనవన్నీ తెచ్చుకుంటున్నారా, తెచ్చుకోవట్లేదా? బియ్యం తెచ్చుకుంటారు, ఆహార పదార్థాలు తెచ్చుకుంటారు. ఏమండి? మీకు నిత్యము అవసరమైన అన్ని వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్తారా? దానికోసం సమయం వెచ్చిస్తారా? కొన్నిసార్లు గంటలు వెచ్చిస్తారు. ఇంకా డిమార్ట్ వచ్చిన తర్వాత ఏసీ ఉందనో ఏంటో తెలియదు, కానీ ఈ సెలవుల్లో అసలు ఖాళీ ఉండలేదు. ఎప్పుడు వెళ్ళినా ఒకదానికి వెళ్ళినా ఖాళీ ఉండలేదు. ఆ వస్తువు అక్కడ తెచ్చే వాళ్ళు బయట తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. మనకు కావాల్సిందే ఒకటో రెండో ఏదో తక్కువ దొరుకుద్దని అక్కడికి వెళ్తే అక్కడ లైన్ ఉంటుంది బిల్లు దగ్గర. ఏమండి? అంటే గంటల తరబడి అక్కడ ఎదురు చూస్తున్నామా లేదా ఆలోచించండి. గంటల తరబడి షాపింగ్లు చేస్తున్నాం, గంటల తరబడి మనకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటున్నాం. రోజుకు ఒక గంట వాక్యం వినాలంటే మనకు అశ్రద్ధ, నిర్లక్ష్యం కాదా? ఆలోచించండి. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఎక్కడిస్తున్నారు మీరు? మీకు అవసరమైనవన్నీ చూసుకుంటున్నారు, కానీ నా గురించి ఆలోచిస్తున్నారా? సృష్టికర్త గురించి ఆలోచిస్తున్నారా? సృష్టికర్త చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నారా? నువ్వు ఎన్నిటి కూర్చి ఈ భూమి మీద ప్రయాసపడినా ఎంతకాలం? అది కన్ను మూసిన తర్వాత ఏదీ తీసుకెళ్ళలేదు. మహాజ్ఞానంలో అది మనందరికీ తెలుసు. ఏదీ తీసుకెళ్ళను కన్ను మూసిన తర్వాత. తెలిసినా సరే నిర్లక్ష్య పెడితే మనల్ని ఏమనాలి? ఆలోచించండి. తెలియక గుంటలో పడిపోయాడు అనుకోండి, అతను రక్షించడం ఉత్తమమే. తెలిసి ఇది గుంట అని తెలిసి పడిపోతున్నాడు అనుకోండి, ఆయన ఏం చేయగలం? ఆలోచించండి. మళ్ళీ లాగినా తెలిసి పడ్డాడు, మళ్ళీ దూకేస్తాడు. అవునా? తెలియక పడ్డాడు అనుకోండి, అమ్మో పొరపాటును పడిపోయా, ఈసారి జాగ్రత్త పడాలనుకుంటాడు. తెలిసి గుంటలో దూకేసేవాడిని మళ్ళీ బయటికి తీసుకొచ్చాం, మళ్ళీ దూకడా? గుంటని తెలిసి దూకేసేవాడు మళ్ళీ దూకేస్తాడండి. మన బ్రతుకులు అలా అయిపోతున్నాయి. ఏం తెలియదు మనకు చెప్పండి? సంవత్సరాలకి అంటున్నాం మనం అంతా కూడా దేవుని జ్ఞానం. దేవుని గురించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో పనులు భూమి మీద ఉంటున్నప్పుడు మనం ఎలాగో చేయలేం కొన్ని. అవునా? మరి చేసే పనులు ఉన్నప్పుడు వాటికన్నా సహకారులుగా ఉంటున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చూపిన ప్రేమకి ఈ భూమి మీద మనం ఏం చేసినా సరిపోదని ఏమీ చేయట్లేదు మనం. అవునా? ఏం చేసినా సరిపోదు కాబట్టి నేను ఏమి చేయనంటే ఏమనాలి? నిన్ను కష్టపడాలండి. భూమి మీద ఎంతోమంది భక్తులందరూ కూడా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. హింసలు, బాధలు ఇవే కనిపిస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నెరవేర్చడానికి వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. యేసుక్రీస్తు తర్వాత ఉన్న వాళ్ళు కూడా మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. చివరికి ఈ మాటను చూసుకుని ముగించుకుందాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణాన్నే పెట్టే పరిస్థితిలో మనం ఉండాలి, కానీ చిన్న పనులు దేవుని కోసం, దేవుని కార్యాల్లో చిన్న పనులే మనం చెయ్యని స్థితిలో ఉంటే ఎలా వచ్చేస్తుంది మనకు పరలోకం? ఆలోచించండి. అలా ఉండకూడదండి. మార్చుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. వారం మనం వింటున్న మాటల ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అప్పుడే మనం నూతన పరచబడతాం. దినదినము కూడా నిత్య జీవానికి చేరే అవకాశాన్ని మనం పొందుతామండి. కాబట్టి ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని
క్రీస్తునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.